ప్రతి ఒక్కరూ వాళ్ళకి స్కూల్స్లో ఉన్నటువంటి మేనేజబుల్గా ఉన్నటువంటి ప్రతి అమౌంట్ని నొక్కడానికి చూస్తున్నారు. ఈవెన్ ఆహార పదార్థాలు కూడా మన మధ్యాహ్నం పెట్టే మిడ్ డే మీల్లో కూడా వాళ్ళు రైస్ బ్యాగులు అమ్మడం జరుగుతుంది. నేను నిరూపిస్తా, ఆధారాలతో సహా నేను మీ ముందు పెడతా. ఇదేది జోక్గా కాదు. కొంతమంది వ్యక్తులు ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు టీచర్స్గా హెచ్ఎంస్గా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 1,50,000 నుంచి 2 లక్షల జీతాలు వస్తున్నప్పుడు అయినా పిల్లల మీద పడి తినే మాస్టర్లు చాలామంది ఉన్నారు. సారీ, ఉన్న కొంతమంది గురించినే మాట్లాడుతున్నాను, నేను అందరి గురించి మాట్లాడతలే. నేను ఫర్దర్గా ఫేస్ చేశాను, నేను చూశాను కూడా. నేను అదే చెప్తున్నా, ఈ ప్రభుత్వాలు చేపట్టవలసిన పనులు ఏంటయ్యా అంటే మానిటరింగ్ చేయాలి. స్కూల్స్ మానిటరింగ్ చేస్తే ఎలా జరుగుతున్నాయి అన్యాయాన్ని అరికట్టాలి. స్కూల్ స్టేజ్లో నుంచి పిల్లవాడి మనస్సులో ఒక బీజం నాటిపోతుంది. వాడు అన్యాయం చేస్తున్నా ఎవడేమన్నట్లే, ఏ అధికారి పట్టించుకోవట్లే, అందరూ లంచాలకి మంచాలు వేస్తున్నారు. సో నేను ఎలా ఉంటే ఎవడికేంటి, నేను చదవకపోతే వాడికేంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మీరు హార్డ్లీ ఎడ్యుకేషన్ అందిస్తే, మంచి ఎడ్యుకేషన్ అందిస్తే, నైతిక విలువలు కూడిన ఎడ్యుకేషన్ అందిస్తే, ఒక భయంతో కూడిన ఎడ్యుకేషన్ అందిస్తే, మనం గతంలో చూసాం, ఒక పిల్లవాడు స్కూల్ టీచర్ మీద అటాక్ చేశాడు. అలాంటివి జరగవు. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు జరగట్లే, గవర్నమెంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి? ఏంటంటే ఇక్కడ చాలామంది పిల్లలకు కూడా అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళు చేస్తున్న అన్యాయాలు బాగా తెలుస్తున్నాయి. ఈ మధ్యకాలం వీళ్ళు చేస్తున్నటువంటి టీచర్స్ చేస్తున్నటువంటి చిన్న చిత్తగా ఈ మిడ్ డే మీల్స్లో కానీ, రికార్డ్స్లో కానీ, ఎంఈఓలు వచ్చినప్పుడు, డివిలు వచ్చినప్పుడు వీళ్ళు ఫండింగ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ పిల్లలు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో ఎవడు భయపడదలుచుకోలేదు టీచర్స్కి. సో మీరు ఇవన్నీ మానుకోండి దయచేసి. ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా ఎవరితోనే నేను మాట్లాడలేదు, ఎవరి ముందు నేను పెట్టదలుచుకోండి. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. మీకు అతి కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద స్కూల్, గవర్నమెంట్ స్కూల్ గురించి మిడ్ డే మీల్స్లో ఉన్న రైస్ని బయటకు అమ్ముతున్నారు. సో నేను చూపిస్తాను. వీళ్ళు చెప్పేది ఏంటంటే, పొలిటికల్గా నాకు ఒక ఎమ్మెల్యే తెలుసు, నాకు కౌన్సిలర్ తెలుసు, నాకు మండల పార్టీ ప్రెసిడెంట్లు తెలుసు, నాది అధికార పార్టీ లేదా నాది ప్రతిపక్ష పార్టీ, మేమందరం ఒకటే. మీరు అందరూ ఒకటైతే పిల్లల మీద బ్రతకమని చెప్పారా? పిల్లల యొక్క జీవన విధానం